32 పళ్ళు ఉన్నది రకరకాల అడ్డమైన గడ్డి తినడానికి కాదు, ఊడిపోతే మళ్ళీ కట్టించుకోవడానికి కాదు, మొత్తం ఊడిపోతే ఓ సెట్ ఒకటి పెట్టుకుని తోముకోవడానికి కాదు. ఈ 32 పళ్ళలో మనం గమనిస్తే ఏనుగు దంతాలు లాంటి పళ్ళు ఉన్నాయి మనకు. కొన్ని కోసు పళ్ళు ఉంటాయి, కొన్ని కూర పళ్ళు ఉంటాయి, కొన్ని ములుకుల్లా గుచ్చుకుంటూ ఉంటాయి, కొన్ని గుండ్రంగా ఉంటాయి. ఇవన్నీ భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అంటే భౌతిక ప్రయోజనం ఏమిటంటే తిన్న పదార్థాన్ని ఏదైనా సరే బాగా నవలడానికి. అందుకని ముందు అందరూ అలవాటు చేసుకోవలసింది మధ్యాహ్న భోజనానికి 45 నిమిషాలు, రాత్రి భోజనానికి అరగంట కనీసం కేటాయించి శుభ్రంగా ప్రతి ముద్ద బాగా నవలాలి. ఇంకా లోపలికి ఎలా వెళ్ళాలి అంటే అది ఇంచుమించు ద్రవ పదార్థం అన్న పద్ధతిలో వెళ్ళాలి. తూములోంచి నీళ్లు పోయేటప్పుడు చూడండి, సింకు దగ్గర వంటింట్లో తొట్టు ఉంటుంది కదా, అక్కడ ఏమాత్రమైనా మొక్కలు పీచులు ఉన్నాయంటే నీళ్లు వెళ్ళవు. అందుకే కొన్ని ఈ మధ్యన వచ్చిన ఆధునిక యంత్రాల్లో, ముఖ్యంగా అమెరికాలో చూస్తూ ఉంటాం మనం, అక్కడ కింద ఒక యంత్రంలా ఉంటుంది ఆ తొట్టిలో. అది మనం ఏమైనా మిరపకాయలు తొక్కలు లాంటివి వేస్తే కట్ 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 చేసి మొత్తం ముద్ద చేసి లోపలికి వెళ్తుంది. ఎందుకంటే మన బద్ధకం కొద్దీ మనం వదిలేస్తామని అమెరికాలో అటువంటివి పెట్టారు. ఈ మధ్య ఇక్కడికి వచ్చి అవే మనకు తరచూ ఆ తూములు అడ్డం పడిపోతూ ఉంటాయి. మరి అలాగని అన్నంలో మిరపకాయలు అవి అందరూ తినరు, వదిలేస్తూ ఉంటారు. వదిలేయచ్చు, అది వేరే విషయం. అది ఆ కారం పడితే చాలు అనుకుంటే వదిలేయచ్చు. కానీ అది తూములోకి వెళ్ళేటప్పుడు ముక్కలే వెళ్ళాలి. అలాగే పెడితే అడ్డం పడిపోతుంది. అలాంటి 2 మిరపకాయ తొక్కలు వెళ్ళేంటే మొత్తం ఆగిపోయింది. సరిగ్గా లోపలికి వెళ్ళేది కూడా అంతే. మరి దానికి ఇక్కడేమీ యంత్రం లేదుగా, ఏం పెట్టలేంగా గొంతులో. అందుకని భగవంతుడు సహజంగానే మనకి అది మొత్తం ముద్ద అయిపోవడానికి వీలుగా, పిండి అయిపోవడానికి వీలుగా, చూర్ణం అయిపోవడానికి వీలుగా నవలడానికి అవసరమైన రకరకాల ఆకారాల్లో ఉండే దంతాలు ఇచ్చాడు. భగవత్ సృష్టి ఎంత గొప్పదో, ప్రకృతి ఎంత గొప్పదో, ఆ ప్రకృతి రూపంలో మనల్ని ఆశీర్వదించి అనుగ్రహిస్తున్న అమ్మవారు ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలి. అందుకు ఆవిడికి నమస్కారం చేయాలి. కృతజ్ఞతే. మనం భగవంతుడికి ఎప్పుడు కృతజ్ఞతతోనే నమస్కారాలు చేయాలి. ఎందుకంటే ఆయన మనకి ఇచ్చింది చాలా ఉంది, మనమే ఆయనకి ఏమి ఇవ్వట్లేదు. సమాజం అంతా ఆయన స్వరూపమే అని చెప్పినప్పటికీ ఎవరికీ ఏమీ ఇవ్వట్లేదు, మనమే దాచుకుంటున్నాం. భగవంతుడు కూడా మనం ఎప్పుడు ఇస్తామో, ఏదైనా ఇస్తాము అంటే ఇస్తే ఈ ఫలితం ఉంటుందంటేనే ఇస్తాం. మనం ఏ ఫలితం ఉండదంటే ఎవరూ ఏమీ ఇయ్యరు. ఆ ముందు ఆ ఫలితాల మీద ఆశనే, ఆ కోరికలు పెట్టుకోవడాన్ని మనం తగ్గించుకోవాలి. ఒక యజ్ఞం జరుగుతుంటే చూడడానికి వెళ్ళొచ్చు, ఏదో జరుగుతుందంటేనే చూడడానికి వెళ్ళక్కల్లా. దానికి ఏదో మహిమ ఉంది, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు, అనుకున్న కోరికలన్నీ తీరతాయి, సర్వారిష్ట నివారణ యజ్ఞం అని చెబితే అరిష్ట నివారణ కోసం మనం వెళతాం, లేకపోతే వెళ్ళాం అనమాట. అంటే మనం అందరం లంచగొండలమే ఒక రకంగా చెప్పాలంటే. ఎవరో కార్యాలయాల్లో లంచగొండలు ఉన్నారనగల మనం అందరము లంచగొండలమే. దేవుడు మనకి ఏదో ఇస్తాను అంటే తప్ప దేవుడి గుళ్ళోకి కూడా వెళ్ళాం మనం. ఎక్కువ ఫలం ఉండే రోజుల్లో పెడతారు ఎక్కువ మంది, అది కూడా లంచమే. రోజు వెళ్ళని వాడు ముక్కోటే కరిసినాడు వెళ్ళడం ఏంటి? లంచానికి అలవాటు పడ్డాడు. ఎందుకంటే ఆ రోజు ఎక్కువ పుణ్యం ఉందని ప్రచారం చేశారు, అందుకని వెళతాడు. చిత్తశుద్ధి కోసం కానీ, నిష్కామ కర్మ అనేది నేర్చుకోవడం కోసం కానీ, జ్ఞానం పొందడం కోసం కానీ గుళ్ళోకి వెళ్ళడు. వెళ్ళాల్సింది అందుకోసమే. అంచేది ఈ దంతాలన్నీ ఉన్నది భౌతిక ప్రయోజనం కోసమే అయినప్పటికీ ఇందులోనే మీరు గమనించండి అవి ఎలా ఉన్నాయో. మొదట్లో ఉన్న ఈ రెండింటిని, పై 2 కింద 2, వాటిని జ్ఞానదంతాలు అంటారు. అవి ముందు వస్తాయి.